ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ కదా. ఇదే గుకేష్ని చిన్న వయసులోనే అతని యొక్క టాలెంట్ని, చెస్లో అతను కొన్ని ఇంట్రెస్ట్ని గుర్తించి తన తండ్రి ఉద్యోగం వదిలేసి, అతను ఏంటి డాక్టర్, ఆ డాక్టర్ దీన్ని వదిలేసి అతని ట్రైనింగ్ కోసమే సమయం కేటాయిస్తే తల్లి ప్రొఫెసర్గా పనిచేస్తూ కుటుంబాన్ని సాకి అందరూ కలిసి 12 ఏళ్ల వయసులో నేను వరల్డ్ ఛాంపియన్ కావాలని ఒక డెసిషన్ తీసుకొని 18 ఏళ్ల వయసుకే వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఎలా సాధ్యమైంది? దాని వెనక తల్లిదండ్రుల త్యాగం ఉంది. తల్లిదండ్రుల త్యాగం ఉంది. ఎన్ని రోజులు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత డబ్బు స్పెండ్ చేశారో, ఎంత శిక్షణ ఇప్పించారో, ఇదంతా చేస్తే గుకేష్ ఈరోజు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ద డిఫరెన్స్ ఏంటి? అందరూ పిల్లలే కదా. శ్రీతేజీ పిల్లోడే, ఆవిర్భవ్ పిల్లోడే, గుకేష్ పిల్లోడే, ముగ్గురు కూడా పిల్లలే. ఒకడేమో సింగర్ అయ్యాడు, ఇంకొకడు చెస్ ఛాంపియన్ అయ్యాడు, మూడోవాడు హాస్పిటల్ బెడ్ పైన చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎవరు కారణం? ఎవరు కారణం? ద ఎన్విరాన్మెంట్. ద ఎన్విరాన్మెంట్. మీరు మీ ఇంట్లో ఎలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు, మీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ పని చేసినప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారు, మీ పిల్లలు ఏ పని చేసినప్పుడు మీరు మెచ్చుకుంటున్నారు, మీ పిల్లల ముందు మీరు టీచర్ని తిడుతున్నారా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, లేకుంటే సెటైర్లు వేస్తున్నారా? మీరే సెటైర్లు వేస్తే పిల్లలు ఎందుకు గౌరవిస్తారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటే ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత టీచర్ కదా. ఈ ముగ్గురు మెయిన్ రోల్ పోషిస్తారు. ఎందుకంటే పిల్లలకి 7 ఏళ్ల వరకు ఏదైతే పేరెంట్స్ మాట్లాడతారో అది వాళ్ళ అన్కాన్షియస్, సబ్కాన్షియస్ మైండ్గా మారిపోతుంది. అప్పటి నుంచి టీచర్ చెప్పేది వాళ్ళ థింకింగ్ ప్రాసెస్గా మారుతుంది. సో ఈ ముగ్గురిని అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురిని గౌరవించడం అనేది ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? పేరెంట్స్ నేర్పించాలి. ఇంట్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు బాధ్యత తీసుకుంటే మీ పిల్లలు ఏం కావాలంటారో నాకు చెప్పండి. సో ఒక జేబీ వాట్స్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, గివ్ మీ ఏ చైల్డ్, గివ్ మీ డజన్ చిల్డ్రన్ and let me know what you want they become. Do you want them to become a scientist, or a cricketer, or a singer, or a chess player, or a thief, or a cheat? Whatever you want them to become, I will make them. పిల్లలు మనం ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు. దానికి కావాల్సింది కేవలం స్కూలుకు పంపించడం మాత్రమే కాదు. మీ పిల్లలతో రోజుకి 20 minutes టైం అనేది మీరు స్పెండ్ చేయగలిగితే, 20 నిమిషాలే, నేనేమి ఎక్కువ టైం స్పెండ్ చేయమంటలా. ఐ నో యు ఆర్ బిజీ. సిటీలో ఆఫీస్కి వెళ్ళి రావడం ఇదంతా కూడా బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ల గురించి వచ్చేసరికి అలసిపోతాము, కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఆ టైంలో పిల్లలు వస్తే కదిలిస్తే మనకు చిరాకు వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను. కానీ మీ పిల్లలు మంచిగా ఎదగాలంటే, మంచి పోలుగా తయారగాలంటే రోజుకు 20 నిమిషాలు టైం మీరు స్పెండ్ చేయండి. జస్ట్ 20 minutes టైం స్పెండ్ చేయడం అంటే పిల్లలతో కూర్చొని సినిమా చూడటం కాదు. లిజన్ టు దెమ్. వినండి. పిల్లలు చెప్పేది వినండి. వాళ్ళు ఫ్రెండ్స్ గురించి చెప్తారు, టీచర్ గురించి చెప్తారు, స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తారు, దారిలో వచ్చిన సంఘటనలు చెప్తారు. ఏదో వాళ్ళకి ఆ రోజు వాళ్ళ ఏం జరిగిందో చెప్తారు. అది వినండి. అప్పుడు పేరెంట్స్ పట్ల పిల్లలకి నమ్మకము, మనం ఏం చెప్పినా వీళ్ళు వింటారు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏం జరిగిందో అడగండి. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది నాన్న? నాట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ బై ప్రొడక్ట్. గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ బై ప్రొడక్ట్స్. మీ పిల్లల మైండ్ సెట్ బాగుంటే ఈజీగా చదివిన వెంటనే నేర్చుకుంటారు. ఈ మైండ్ కనుక బాగాలేదు అనుకోండి, అంటే కాన్సన్ట్రేషన్, మైండ్ సెట్ బాగాలేదంటే కాన్సన్ట్రేషన్ కుదరదు, ఎంత చదివినా రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కాన్ఫిడెన్సు పేరెంట్స్ ఇవ్వాలి, టీచర్స్ ఇవ్వాలి. పిల్లలకు నేను ఇంత చీఫ్ గెస్ట్గా పిలిచారు కదా నన్ను, ఈ ప్రోగ్రామ్ నేను చీఫ్ గెస్ట్ కదా.
మీ ముందు నిలబడి ఏదో ఈ బ్లేజర్ వేసుకొని మీతో మాట్లాడుతున్నా. నేను చిన్నప్పటి నుంచి కొంచెం తెలివైన వాడినే. 7th క్లాస్ నాకు వచ్చిన మార్క్స్కి నాకు 1980 ఐ థింక్ ఐ గాట్ స్కాలర్షిప్. అప్పట్లో 50 రూపాయలు ఎంతో స్కాలర్షిప్ వచ్చింది. 7th, 8th, 9th, 10th 3 years నేను స్కాలర్షిప్ తీసుకున్నా. Thank you, sir, for your marvelous experience which you have shared with us in this evening. It was great pleasure to host you at our organization as the chief guest. Hope those experiences will guide and help us to create new path and well-being of youth. We wish and pray let you get all you need in your life and reach heights in the days ahead. And literacy. He also accompanies Qualities Education Committee. Besides, he presents his unwavering work in child awareness programs. We are very curious to invite such a great personality onto the dais to share some inspirational words which would enlighten the young minds. मीठी बातें और चेहरों पे मुस्कान, आप है हमारे मेहमान. डॉक्टर मतीन अहमद, जो हमारे हिंदी सामान्य SCERT तेलंगाना स्टेट, NSC मेंबर, मिनिस्ट्री ऑफ एजुकेशन, गवर्नमेंट ऑफ इंडिया, NCERT टेक्स्ट बुक डेवलपमेंट कमेटी मेंबर, CBSE बोर्ड, SCERT टेक्स्ट बुक डेवलपमेंट कमेटी मेंबर एंड कोऑर्डिनेटेड स्टेट बोर्ड. प्लीज सर कम. వేదికను అలంకరించిన విద్యావేత్తలు, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పేరెంట్స్, విద్యార్థులు, విద్యావేత్తలు అందరికీ కూడా యాన్యువల్ డే శుభాకాంక్షలతో పాటు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ యాన్యువల్ డే విత్ బిగ్ క్లాప్స్ ప్లీజ్. బిగ్ క్లాప్స్ వన్స్ అగైన్. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. ఈ బిగ్ క్లాప్స్ ఎవరికో కాదు, ప్రతిరోజు పిల్లలకు చదివించడానికి కష్టపడుతున్నటువంటి పేరెంట్స్కి బిగ్ క్లాప్స్. ప్రతిరోజు వాళ్లకు స్కూల్ వరకు వదిలిపెడుతున్నటువంటి, తీసుకొని వస్తున్నటువంటి పేరెంట్స్కి, సీనియర్ సిటిజన్స్, అమ్మమ్మ, తాత, నానమ్మ అందరికీ కూడా ఇంకొకసారి బిగ్ క్లాప్స్. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ, ఫెస్టివల్. ఇలాంటి ఫెస్టివల్లో హాజరయ్యేటటువంటి అవకాశం మనందరికీ కూడా ఇక్కడ దక్కింది. దానికి మనము హృదయపూర్వకంగా మన భగవంతునికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. వన్స్ అగైన్ గాడ్కి బిగ్ క్లాప్స్. బిగ్ క్లాప్స్. భాష్యం క్లాప్స్ కావాలి ఒక్కసారి ప్లీజ్. ఎస్, ఒక పేరెంట్ ఒక ప్రశ్న నాతో అడగడం జరిగింది సార్. ఏమంటున్నారంటే, సార్ పిల్లల గురించి మనం ఏ విధంగా బాధ్యతలు తీసుకోవాలి, ఏ విధంగా పట్టించుకోవాలి అన్నారు. ఒకే ఒక సమాధానం చెప్పాను నేను. అసలు పిల్లవాడి యొక్క స్టేజెస్ ఏముంటాయి వాటిని ఫస్ట్ తెలుసుకోండి. మనిషి ఎప్పుడైతే మొట్టమొదటి శ్వాస తీసుకుంటాడో తల్లి గర్భంలో, దాన్ని మనం భ్రూణావస్థ అని అంటాము, భ్రూణ దశ. ఆ తర్వాత జన్మించిన తర్వాత ఉన్నటువంటి ఈ దశను శైశవ దశ అని చెప్తాము. ఆ తర్వాత ఉన్నటువంటి దశను బాల్య దశ అని చెప్తాము. బాల్య దశ తర్వాత ఇంకా కాస్త ముందుకెళ్తే ఉన్న దశను ఏమంటాము చెప్పండి ఎవరైనా? కౌమర దశ. తెలుగులో అయితే కౌమర దశ అంటాం. సో స్కూల్లో చదువుకునేటటువంటి ప్రతి స్టూడెంట్ శిశువుగా ఉంటాడు, ఆ తర్వాత బాలుడిగా బాల్య దశలో ఉంటాడు, టీనేజర్గా కౌమర దశలో ఉంటాడు. ఈ స్టేజెస్కి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఈ స్టేజెస్లో ఉండేటటువంటి రుచులను ఏంటి తెలుసుకోగలిగి వాళ్ళతో మెలిగినట్లయితే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. పిల్లవాళ్లలో ఏ స్టేజ్లో ఏం మార్పులు వస్తాయి అనేటటువంటివి మనం తెలుసుకొని మెలిగినట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. ఇది మొదటిది. రెండవది, మన చట్టం చైల్డ్ రైట్స్ అని 4 రకాలైనటువంటి ప్రధానమైన రైట్స్ ఇచ్చింది, మనందరికీ తెలుసు. మొట్టమొదటిది జీవన హక్కు, జీవించే హక్కు అంటాం దాన్ని.
రెండవది రక్షణ హక్కు, నెక్స్ట్ మూడవది అభివృద్ధి చెందే హక్కు, నాలుగవది రెస్పెక్ట్ అండ్ పార్టిసిపేషన్ రైట్, గౌరవము పొందాలి మరియు ఎందులోనైనా భాగస్వామ్యం పంచుకునేటటువంటి అవకాశాన్ని పొందాలి. మన భారతదేశ రాజ్యాంగం ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి 18 ఇయర్స్ వచ్చే వరకు ఈ 4 హక్కులను కలుగచేసింది. ఈ హక్కులలో జీవించే హక్కు గురించి పేరెంట్స్ అన్ని రకాల వసతులను చేసి పెడుతున్నారు. రెండవ రక్షణ హక్కు, వాళ్లకు కావలసినటువంటి రక్షణ కలుగజేయడానికి సమాజం, ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తుంది. మూడవ హక్కు ఉన్నటువంటిది అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి చెందే హక్కుకి కీలకమైన బాధ్యత తీసుకుంటుంది పాఠశాల. వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది. ఒక టీచర్ కాదు, ప్రిన్సిపల్ కాదు, యాజమాన్యం మొత్తం అందరూ కూడా కలిసి కృషి చేస్తారు. నాలుగవ హక్కు రెస్పెక్ట్. ప్రతి చిన్న పిల్లవాడితోనైనా గౌరవంగా మాట్లాడాలి. అతనికి హర్ట్ చేసేటటువంటి విధంగా, మానసికంగా ఇబ్బంది కలిగే విధంగా ఎప్పుడూ కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీలో ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు అని భారతదేశ రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది. అందులోనే ఇంకొకటి ఏమన్నాడు, భాగస్వామ్యపు హక్కు, పార్టిసిపేషన్. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. ఈ రోజు కార్యక్రమంలో వీళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. పార్టిసిపేట్ అవుతుంటే వాళ్ళకు నేచురల్గా ఒక సంతోషం, ఆనందం కనిపిస్తుంది. సో ఈ 4 రైట్స్ని భారతదేశ రాజ్యాంగం కలుగజేసింది. వీటిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వాళ్లకు రక్షణను కల్పించడం, అభివృద్ధి గురించి కృషి చేయడం మరియు వాళ్ళ సంతోషానికి, ఆనందాన్ని పెంపొందించేటటువంటి విధంగా ప్రవర్తించడం చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి నేచురల్ స్కిల్స్ డెవలప్ అవుతాయని సైకాలజీ చెబుతుంది. సో ఒక చిన్న కథ. రాముడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను వ్యాపారం చేస్తుంటాడు, చాలా కష్టపడతాడు. అభివృద్ధి అయితే జరుగుతుంది, కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగదు. అప్పుడు పండితుల వద్ద, ఒక గురువు వద్ద వెళ్ళి, నేను కృషి చేస్తున్నాను కానీ ఆశించే ఫలితం నాకు లభించడం లేదు అంటే ఆయన ఒకటే సలహా ఇస్తాడు, అయ్యా నువ్వు ఎంత అభివృద్ధి చేసినా దేవుని మాత్రం మర్చిపోకు, దేవుని తలుచుకో. ఎవరైతే నీకు, అది భగవద్గీత కావచ్చు, అది ఖురాన్ కావచ్చు, అది బైబిల్ కావచ్చు, వాటితో పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. ఆ జ్ఞానమే వాళ్లకు మానసిక అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పిన తర్వాత వాటి ప్రకారంగానే నడుస్తాడు. గుడికి వెళ్తాడు, వెళ్ళి పూజలు చేసుకుంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన దగ్గరకు వస్తాడు, అయ్యా మీరు ఇచ్చిన సలహాను నేను పాటించాను, అయినా కానీ నాకు అభివృద్ధి జరగలేదు, నేను ఆశించిన స్థాయిలో నాకు అభివృద్ధి జరగలేదు, ఏం చేయాలి అని అడుగుతాడు. అడిగిన తర్వాత రెండవ సలహా ఏమిస్తాడంటే, ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆ ఆచరణ మొట్టమొదటిగా నీ తల్లిదండ్రుల కాడ ప్రారంభించు. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకో. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందు. నువ్వు అనుకున్న సకల కళలు సాకారం అవుతాయి అని అంటాడు. దీన్ని మనం విశ్వాసిస్తున్నామంటే అందరూ బిగ్ క్లాప్స్, ఒక చప్పట్లతో ఆయన ఇచ్చినటువంటి సలహా. ఫస్ట్ పేరెంట్స్, ప్రత్యక్ష దేవుళ్ళు, తల్లిదండ్రులు, వాళ్ళ ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుని ఆశీర్వాదం పొందితే అతని కళలన్నీ కూడా సాకారం అవుతాయి అంటాడు. అతడు అదే మార్గంలో నడుస్తాడు, అదే మార్గంలో కృషి చేస్తాడు, ఆశించినటువంటి ఫలితాలను పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, ప్రతి పిల్లవాడికి నేను చెప్తున్నాను, మొట్టమొదటి ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులే. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, తల్లిదండ్రుల యొక్క దీవెనలు పొందండి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య దీవెనలను పొందండి. ఆ తర్వాత భగవంతుని దీవెనలను పొందండి. మీరు అనుకున్నటువంటి ఆశయాలు అన్నీ కూడా సాకారం అవుతాయని ఆశిస్తూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. యాన్యువల్ డే శుభాకాంక్షలు. ఓకే, ABCD ఈ అక్షరాలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా ఈ 4 అక్షరాలను చూసినట్లయితే నాకేం కనిపిస్తుందంటే, ఏ అంటే ఆల్, ఇక్కడ ఉన్నటువంటి
వాళ్ళందరూ ఆల్. బి అంటే భాష్యం, సి అంటే కమిట్మెంట్, డి అంటే డెవలప్మెంట్. ఆల్, భాష్యం, కమిట్మెంట్ అండ్ డెవలప్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది. బిగ్ క్లాప్స్తో అందరికీ థ్యాంక్స్ చెప్దాం. మనమందరం ఇప్పుడు ఇక్కడ భాష్యం కుటుంబంలో ఉన్నాం. ఓకే, వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Is not only top in encouraging academics but also great igniting discipline. In that category, students are divided in houses, their discipline and extracurricular activities are observed on a daily basis and scores are provided accordingly. This year, the house aviators has won in the high school and the house trackers has won in charms. Now, I would like to call our chief guest, psychologist Mr. Vishesh Garu, to award the prize to the winners. Sudha Chrysolite have received second position in academics. Sudha Chrysolite has received second place in academics. Himansh Kola have received first place in attendance. Sai Veera Manikanteshwara Reddy have received second place in attendance. From PP2, Darshan Sai have received first place in academics. Shivansh Das have received the second place in academics. Rushit have secured first place in attendance. Abdul Rahman have secured second place in attendance. From class 1, Chanakya have received first place in academics. Mokshit have secured second place in academics. Jiansh has secured first place in attendance. Geetika have secured second place in attendance. From class 2, Adya have secured first place in academics. Nihal have secured second place in academics. Lasya have secured first place in attendance. Manisha have secured second place in attendance. From class 3, Sakshi have secured first place in academics. Srividya have secured second place in academics. Sai Babika has secured first place in attendance.
in academics. Manvita have secured second place in academics. Mokshita have secured first place in attendance. Tirunashri have secured second place in attendance. From class 5th, Misbah have secured first place in academics. Vinmay have secured second place in academics. Satvik have secured first place in attendance. Devisri have secured second place in attendance. Now I would like to request Dr. Mateen Ahmed Garu to come and join hands in presenting the prize to the children. Sir, please. Tanish Kumar has secured second place in academics. Gnanachandu have secured first place in attendance. Hrutika have secured second place in attendance. From class 7, Taranamikra have secured first place in academics. Monica have secured first place in attendance. Monica. Awais Pasha have secured second place in attendance. From class 8, Geetika have secured first place in academics. Chandani have secured second place in academics. Charishma have secured first place in attendance. Chandani have secured second place in attendance. From class 9, Arohi Sharma have secured first place in academics. Kusuma have secured second place in academics. Manorita have secured first place in attendance. Srinidhi have secured second place in attendance. From class 10, Akhil Kumar have secured first place in academics. Divyakash Dhirath have secured second place in academics. Ramarudala have secured first place in attendance. Shalini have secured second place in attendance. The house winners of high schools
our aviator, I would like to invite the mentor, that is me, Ayman Husna, and Kaitri Kumarasan, SPL, Mohammad Kareem, DSPL, Arohi Sharma, aviators house captain Geetika, deputy captain Satvika onto the stage. Audience, a huge round of applause from them. In the charms, the house winners are they have secured 10 on 10 and made our school proud. Please, huge round of applause for them. Next, Hamsi Bashyam Jadimetla have secured 12 10 on 10 last year. Next, Rohit Sai onto the dais. Shivacharan Reddy on the dais, please. Tanushri onto the dais, please. Sai Rakshit onto the dais, please. Satvik onto the dais, please. Sucharita onto the dais, please. Prince onto the dais, please. Vamshidhar onto the dais, please. Surya Naidu onto the dais, please. Sharad Sai onto the dais, please.
hands together, audience, to appreciate them. Now, I would ask our principal ma'am and honorable ZDO ma'am audience, please put your hands together. Audience, please give a big round of applause. Thank you, sir, for being with us today. Yeah, on this special occasion, annual day, Mr. Mateen sir awarded Basham Jidimetla branch is a appreciated branch. So on the basis of National Advisory Council, Government of India, as a member ga Jidimetla Basham ki oka appreciation ఇచ్చారండి. This is the appreciation on the spot. He wrote this appreciation. So thank you so much, all the parents, students, and all the staff members. Thank you so much. It is exclusively because of you. Thanks for your guidance and support. Thank you so much. Thank you so much, sir, for recognizing us as the best institution. Thank you so much. Then the మీ పేరేంటమ్మా Mrs. Gayatri read the appreciation of occasion of annual day. Appreciation on occasion of annual day. Basham, a school that thinks and acts differently. Basham Educational Group firmly believes quality education leads to a healthy society. It understands and respects every child's individuality and strives hard to ensure that their individuality is sustained. This proactive approach has resulted in creating many vistas for learning and setting to suit the varying needs of the students. Computer learning is imported at Basham from class 1st onwards to make the students aware of this new technology in the field of education and help them to use it to their advantages in all their future endeavors. The pattern of education in the higher sections of Basham IIT Academy has undergone a paradigm shift and goes beyond the speculated syllabus. Basham has well qualified, trained, and appreciated the e-based best possible coaching to the students. The e-based classrooms have been set up to give teachers the advantages of giving students a demonstrative coaching. శుక్లాం వరదరం విష్ణుం. పూజారి గారు ఆంజనేయ స్వామి గురించి పూర్తిగా చెప్తారన్నారు కదండి, ఇంకెప్పుడు చెప్తారండి? చెప్తా గాని ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యి. శ్రీ ఆంజనేయం ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఆంజనేయం కాయం గట్టి పదాలు భజేవాయ భక్తం భజేవాల కష్టం భజేహం ఇప్పుడు చెప్పండి పూజారి గారు, అసలు ఆయన ఎంతటి బలశాలి? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. శతయోజన శతశతయోజన శతయోజన శత పరిలంఘన రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. హరిభాజన హరిహరిభాజన హరిమద భాజన దశముఖ కంపన చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. రఘునందన రఘునందన రఘు
ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు సమాన బలోధతుడు సంయుతుడు జనాసుతుడు పవననందనుడు. కిరణముల హృదయాన్ని గని అతి పట్టిన తీరని సూర్యమండలము పట్టితి మానని సాగర జై కపీశ తిరులోక జాగర రామ దూతాదులిత పవనామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ పచరంతి యువతి నివార సుమలికే సంతి కంచన వరణ విరాజ సుకేశ కానన వెంటల దీక్షిత కేశ జై కాంతే మోక్ష జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ అంతర మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భువన గాత్ర జ్వలన నేత్ర గాన పాత్ర కడవన తీర జయ జయ श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी
మనసు జోదాయకు పాలిచారి बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय। जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया। रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक सीता सहित उजागर जय हृदय बसहु सुरभु సంతోష వేళరా గంతుల్లో తేలరా డుమ్ 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 శ్రీరాముడే మన జట్టు కట్టెరా ఎలుగెత్తి సాటెరా డుమ్ 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 అండా ఉన్నాడు ఆజాను బాహువే ఎంత దూరానికైనా కొండ కొమ్మంచి ఆటంట సులువే ఇంకా